Hello dear friends, how are you all? Welcome back to our YouTube channel Sri Spoken English. This is Srinu, English teacher. 2024-25 అకాడమిక్ ఇయర్ గాను ఎగ్జామ్ రాయబోయేటువంటి వారికి ప్రత్యేకంగా మెటీరియల్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ బ్యాంక్ అండ్ మోడల్ పేపర్స్. సో ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 100కి 100 లేదా 99 మార్క్స్ని ఎలా మంచి స్కోర్ సాధించవచ్చో మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ముందుగా ఎగ్జామ్కి సంబంధించినటువంటి నేచర్ అండ్ స్కోప్ పరిధి ఏంటి అంటే ఆ బ్లూ ప్రింట్, సబ్జెక్ట్ వెయిటేజ్ మొత్తం చూద్దాం ఫ్రెండ్స్. ఈజీగా ఈ షార్ట్ వీడియో మీ ఫ్రెండ్స్కి, రాయబోయేటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మంచి స్కోర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఎస్, SSC 2024-25 question wise analysis. Here we have academic standard wise weightage. Academic standards: reading comprehension 30% and 30 marks, grammar 20% 20 marks, vocabulary 20% 20 marks, and creative writing or creative expression 30% 30 marks. As well, రీడింగ్ కాంప్రహెన్షన్ లో మనము ఎలా స్కోర్ చేస్తే ఫుల్ మార్క్స్ మనం సాధించవచ్చు చూద్దాం ఫ్రెండ్స్. సెక్షన్ ఏ, ఇక్కడ మనకి మొత్తం 3 సెక్షన్లు ఉంటున్నాయండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, అలాగే సెక్షన్ సి. సో ఇలా మొత్తం మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడే మనం వెయిటేజ్ ప్రకారం చూసాము, బ్లూ ప్రింట్ ప్రకారం. సెక్షన్ ఏలో 1 to 5 క్వశ్చన్స్ ప్రోజ్ లెసన్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో 5 2s are 10 మార్క్స్. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ని బాగా కాంప్రహెన్షన్ అంటే అవగాహన చేసుకొని మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. దీస్ ప్యాసేజ్ విల్ కమ్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్, 10th class టెక్స్ట్ బుక్, ప్రోజ్ లెసన్స్. అండ్ 6 to 10 క్వశ్చన్స్ ఆల్ పోయమ్స్ ఇన్ రీడర్. 5 1s are 5 మార్క్స్. సో 5 క్వశ్చన్స్ అండి, 6 to 10 5 మార్క్స్. ఆల్ లెసన్స్ ఫ్రమ్ సప్లిమెంట్ రీడర్ అండ్ 11 to 15 క్వశ్చన్స్ అంటే 5 క్వశ్చన్స్ 5 మార్క్స్. అండ్ 16th క్వశ్చన్ ఏంటంటే స్టడీ స్కిల్స్. అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ మనకి 10 మార్క్స్ వచ్చేవి, బట్ ఇక్కడ 5 మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 17th క్వశ్చన్ జంబుల్డ్ సెంటెన్సెస్. ఎక్సలెంట్ అండి, ఈజీగా మనం 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. దీనికి సంబంధించి మనం మన ఛానల్లోనే మంచి తర్వాత వీడియో చేస్తాము. ఎలా చేస్తే సింపుల్ ట్రిక్ తో మనకి 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు చూద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ ఏ. నౌ we start the section B, grammar and vocabulary. గ్రామర్ అండ్ వొకాబులరీలో ఎక్కువగా మనం ఫోకస్ చేయవలసినటువంటి పార్ట్ ఏంటిది? ఎక్కువగా గ్రామర్ చూడండి. 18th క్వశ్చన్ కంబైనింగ్ సెంటెన్సెస్, హూ, విచ్, హూస్ ఆర్ హూమ్ రిలేటివ్ క్లాసెస్ అంటారు. ఎక్కువగా యూనిట్ 1 నుంచి రావడం జరుగుతుంది. చేంజింగ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అండి. యూనిట్ 3 దాంట్లో మీరు యూనిట్ 3 లెసన్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 18 19 20 రిపోర్టెడ్ స్పీచ్ అండ్ రెఫరెన్స్ యూనిట్ 9th యూనిట్ లో ఉన్న టెక్స్టువల్ ఎక్సర్సైజ్ అన్ని రెఫర్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. క్వశ్చన్ నెంబర్ 21 విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ మనం బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే 2 మార్క్స్ ఈజీ. అలాగే 22 ఎడిట్ ప్యాసేజ్, కరెక్ట్ ఇన్ ద అండర్లైన్ పార్ట్స్. సో ఏదైతే ప్యాసేజ్ లో అండర్లైన్ పార్ట్ మనం మోడిఫై చేయవలసి ఉంటుంది, చేంజ్ చేయవలసి ఉంటుంది. దిస్ ఈస్ ఆల్ యూనిట్స్ ఇన్ వర్క్ బుక్. వర్క్ బుక్ ని బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ 4 marks, not 2 marks. And question number 23, fill in the blanks with articles. Articles ni manam baga practice cheste 2 marks andi. Question number 24, change the repeated action in the past using use it to or would. Reference unit 6. Unit 6 లో మీకు ఈ ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగింది. వాటిని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్. అలాగే 25, rewrite the sentences, noun modifiers 2 marks. 26, giving advices 2 marks. 27, synonyms. 28, antonyms. See here, from 27 onwards 27వ క్వశ్చన్ నుంచి మనకి vocabulary స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్ టుగెదర్ 18th క్వశ్చన్ నుంచి 26 క్వశ్చన్ వరకు గ్రామర్ పార్ట్ పూర్తవుతుంది, 20 మార్క్స్. అండ్ 27th నుంచి vocabulary పార్ట్ స్టార్ట్ అవుతుంది, 4 మార్క్స్. synonyms 4 మార్క్స్. 28 antonyms 4 మార్క్స్. and 29 right form of the words 2 marks. And question number 30. Yes, 30 prefixes, spellings.
సో 2 మార్క్స్ అండ్ ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్, సెట్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వర్డ్స్ లో మనకి రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఏదో కనుక్కోవాలండి. 2 మార్క్స్ అండ్ 32 డిక్షనరీ స్కిల్స్. లాస్ట్ ఇయర్ లాగా ఇది మీకు ఆల్రెడీ ఈజీ, 2 మార్క్స్. 33 అండ్ ఫ్రేజల్ వర్బ్స్, ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ 2 మార్క్స్. యూనిట్స్ రెఫరెన్స్ చూడండి, 2nd యూనిట్, 4th యూనిట్, 6 యూనిట్స్. ఈ యూనిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. అండ్ 34 ఇక్కడ సెక్షన్ బి లో లాస్ట్ క్వశ్చన్ 34 మ్యాచింగ్ రిఫరెన్స్. యూనిట్ 3 అండ్ 4 ను ప్రాక్టీస్ చేస్తే ఈ మ్యాచింగ్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. అండ్ లాస్ట్ సెక్షన్ క్రియేటివ్ రైటింగ్ ఆర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. 35th క్వశ్చన్ కాన్వర్జేషన్ ఆర్ డిస్క్రిప్షన్. వీటి మీద మనం ఎలా స్కోర్ చేయొచ్చు అనేది మనం చేద్దామండి, ప్రాక్టీస్ చేద్దాం. అండ్ తర్వాత వీడియోస్ మనం కంప్లీట్ గా ఈజీగా సింపుల్ ట్రిక్స్ తో మనం 10 out of 10 ఎలా తెచ్చుకోవచ్చో చేద్దాం వీడియోస్. అలాగే 36 లెటర్ రైటింగ్, రైటింగ్ ఎ లెటర్ రైటింగ్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. అండ్ దీనికి చాయిస్ ఏంటంటే స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, 10 మార్క్స్. అండ్ 37th లాస్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ టు ది అండర్లైన్ పార్ట్స్ ఇన్ ఏ గివెన్ ప్యాసేజ్. WH ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అండి, చాలా చాలా ఈజీ. వీటి మీద కూడా మనకి వీడియో ఉంది, నెక్స్ట్ వీడియో మనం సింపుల్ ట్రిక్ తో చేద్దాం. అండ్ దీనికి చాయిస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, అంటే వాళ్ళు ఒక టేబుల్ కానీ, డయాగ్రామ్ కానీ, బార్ డయాగ్రామ్, పై చార్ట్ కానీ ఇస్తారు. దాన్ని మనం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తూ 2 or 3 paragraphs లో ప్రెజెంట్ చేస్తే మనకి 10 out of 10 ఈజీగా వస్తాయండి. సో దిస్ ఈజ్ ఓవరాల్ పార్ట్ ఫర్ ద బ్లూ ప్రింట్ అండ్ వెయిటేజ్ ఆల్ ది క్వశ్చన్స్. అండ్ మనకి మోడల్ పేపర్ ఒకటి, సో SCERT వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ బ్యాంక్స్ లో మోడల్ పేపర్ ఇచ్చున్నారు. మాక్సిమం వాళ్ళు SCERT వాళ్ళు ఇచ్చిన వాటిలోనే ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు అవుట్ ఆఫ్ అంటే 99-100 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. 90+ స్కోర్ చాలా చాలా ఈజీ అండి. ప్రాక్టీస్ వెల్, చూస్తూ ఉండండి, అలాగే రెఫర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.